క్రైస్తవుడు ఎలా ఉన్నారు? అహరోను మోషే కంటే చాలా బాగా మాట్లాడగలడని దేవునికి తెలిసినప్పటికీ ఇశ్రాయేలును బానిసత్వం నుండి కాపాడడానికి, ఆ యొక్క శ్రమల బారి నుండి బయటకు రప్పించడానికి నాలుక మాంద్యమున్న మోషేని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు గనక. నాలుక మాంద్యమున్న మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే మోషే దేవుని యందు నమ్మకంగా జీవించాడు. ఈరోజు నువ్వు కూడా ఒక నత్తివాడవు కావచ్చు, పాపివి కావచ్చు, బహు కోపిష్టివి కావచ్చు, జ్ఞానహీనురాలు కావచ్చు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి వాడవైనా నువ్వు దేవుని యందు నమ్మకంగా జీవించినట్లయితే, యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా వాడుకుంటాడు. చాలామంది అనుకుంటారు, నేను ఎన్నో పాపాలు చేశాను, అసలు దేవుడు నన్ను వాడుకుంటాడా? నేనంత బలమైన దాన్ని కాదు, ఘనమైన దాన్ని కాదు, వెర్రిదానను, నాకు అసలు జ్ఞానమే లేదు, దేవుడు నన్నేం వాడుకుంటాడులే అని అనుకుంటారు. కానీ మీకు విషయం చెప్పనా? మన ప్రభు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, గనులను సిగ్గుపరచుటకు నీచులను, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. నీవు దేవుని యందు యథార్థంగా నమ్మకంగా జీవించు. గాడ్ బ్లెస్ యూ.